ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 14వ తారీఖు లగాయతు జూలై 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఒక గొప్ప ఆనందించదగ్గ విషయం ఏమిటి అంటే, అర్ధాష్టమ కుజుని యొక్క దోషము ఈ వారంలో తొలగిపోయినది. కుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో, అందులోనూ చతుర్థం చాలా ముఖ్యమైనటువంటి స్థానం. అది బంధుభావము, విద్యాభావము, గృహభావము, మాతృభావము, ఉద్యోగ భావము, వీటి మీద ప్రభావాన్ని చూపెడుతుంది అర్ధాష్టమ కుజుడు. ఎప్పుడైతే ఆ దోషం పోయిందో, ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని విషయాల్లో ఉండేటువంటి సమస్యల నుండి ఈ రాశివారు బయటపడతారు. పంచమంలో గురుడు ఉన్నారు, యోగదాయకమైనటువంటి స్థితిలో ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రబలం అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా, ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎప్పుడైతే తగ్గుతుందో జీవితంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. ఇప్పుడు కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఒక తేలికపాటి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తూ ఉంటాయి. ఎంతో సుదీర్ఘమైనటువంటి కష్టం తర్వాత అంత కష్టపడవలసినటువంటి పరిస్థితి లేకుండా కొంత మన శ్రమతోటి వాటితోటి పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఈ గ్రహస్థితి ఆర్థికంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలను ఇస్తుంది. అనగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడైతే అర్ధాష్టమ కుజుడు తప్పుకున్నారో, ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అంటే అంత ఖర్చు ఉండదు. ఆదాయం పెరగకపోయినప్పటికీ ఖర్చు తక్కువగా ఉండడం వల్ల వచ్చే ఆదాయం సరిపోతుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు అవి కూడా చాలా సామరస్యంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. దానితో పాటుగా ఉద్యోగ విషయాలు కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ చాలా సానుకూలంగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత శ్రమ ఉన్నప్పటికీ దాన్ని దాటి ముందుకు వెళుతూ ఉంటారు మకర రాశి వారు. ఇక చదువరులకి ఇది గొప్ప అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. స్త్రీలలో ప్రత్యేకించి గృహిణులకు ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల్ని ఈ గ్రహస్థితి దూరం చేస్తుంది. సంతాన సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే మానసికమైనటువంటి బాధలు, ప్రతి దాంట్లోనూ ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూ ఉండేటువంటి గృహిణులందరికీ కూడా ఈ గ్రహస్థితి మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.